వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాము. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసింది. మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయగలం, ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్ గైడర్ సుబ్బయ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, అయితే చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఇంకెలా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేలా మనం ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటో ఈరోజు చెప్పండి. సో తప్పకుండా మేడం, నేను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో దరిదాపులుగా 12 years నుంచి నేను రీజనింగ్ టీచ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి అభ్యర్థులకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి దాని నిమిత్తము నేను చాలా క్లియర్ కట్గా ఈరోజు అయితే చెప్పడానికి మీ స్టూడియోకి వచ్చేస్తున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు కూడా నా థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక తీసుకున్నట్టయితే రైల్వే నుంచి ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ వస్తుందని చెప్పి రైల్వే డిపార్ట్మెంట్లో మనకు వెబ్సైట్లో క్యాలెండర్ అనేది జాబ్ క్యాలెండర్ అంటారు దాన్ని ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ చేయడం జరిగిందండి. కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ కొట్టాలనుకుంటారో, అది రైల్వే కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, నా లైఫ్లో నేను మంచిగా సెటిల్ అవ్వాలి అని సంకల్పం ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం చెప్పొచ్చు. రైల్వే గ్రూప్ డికి సంబంధించి మనం తీసుకున్నట్టయితే పోయిన నెల జనవరి 23వ తేదీ మనకు నోటిఫికేషన్, చాలా మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. 32,438 వేకెన్సీస్తో మనకు రైల్వే నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది చాలా ఎక్కువ మందికి డౌట్ ఉంటుంది. తర్వాత వయసు ఎంత ఉండొచ్చు అనేది కూడా చాలా మంది అభ్యర్థులకి ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే కరోనా రావడం వల్ల చాలా మందికి మనకు ఏజ్ అనేది చాలా గ్యాప్ అనేది వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి ఏమన్నా అవకాశం ఇచ్చారా రైల్వే వాళ్ళు అంటే ఖచ్చితంగా అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పారండి. యాక్చువల్గా అయితే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు మాత్రమే అప్లై చేయొచ్చు. కానీ ఈసారి రైల్వే వాళ్ళు 36 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారండి. అంటే 3 సంవత్సరాలు 3 years ఏజ్ ఎక్కువ ఇచ్చారండి. ఇది ఎవరికి? జనరల్ కేటగిరీ వాళ్ళకండి. ఇక రిజర్వేషన్ కనుక తీసుకుంటే, రిజర్వేషన్ వైజ్ తీసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా తీసుకున్నట్టయితే దరిదాపులుగా మనకు ఎస్సీ ఎస్టీ కేటగిరీ తీసుకుంటే ఒక 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ వస్తుందండి. 36 సంవత్సరాలు ప్లస్ ఒక 5 సంవత్సరాలు అంటే మొత్తంగా తీసుకున్నట్టయితే మనకు 41 సంవత్సరాలు ఉన్నా కానీ ఒక ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక అన్రిజర్వ్డ్ అభ్యర్థులు అయితే 36 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఓబీసీ అభ్యర్థులు ఉంటారండి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తీసుకుంటే వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు 36 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఒక 3 సంవత్సరాలు వేసుకుంటే మొత్తంగా 39 సంవత్సరాల వరకు ఓబీసీ ఒక అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఎంతకంటే అద్భుతమైన అవకాశం ఏముంటుందండి. ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక తర్వాత నోటిఫికేషన్లో చూస్తే మనకు 32,438 వేకెన్సీస్ వచ్చాయి. ఇది జనరల్గా మనకు ఒక 50,000 వేకెన్సీస్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేసామండి. కానీ మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ వచ్చేసి ఇన్ని వేకెన్సీస్కి వచ్చింది. దీన్ని బట్టి మనం డిస్కరేజ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనకు జాబ్ క్యాలెండర్తో అసిస్టెంట్ లోకో పైలట్ కావచ్చు, జూనియర్ ఇంజనీర్స్ కావచ్చు, తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించినటువంటి జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రతి ఇయర్ మనకు రెగ్యులర్గా ఈ నోటిఫికేషన్స్ వస్తాయండి. కాబట్టి ఈ సంవత్సరం రాకపోతే నెక్స్ట్ సంవత్సరం వస్తాయా రాదా? కాబట్టి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము అంటే రాబోయేటువంటి సంవత్సరంలో కావచ్చు, ఈ సంవత్సరంలో కావచ్చు 100% జాబ్ మీదే అవుతుంది ఒక పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అయినట్టయితే. అయితే సిలబస్ ఎలా ఉంటుందండి? అంటే ఏ ఏ కేటగిరీస్లో ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ సిలబస్ మనం కనుక తీసుకున్నట్టయితే పోటీ పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఏవైతే చదువుతున్నారో అవే సబ్జెక్ట్స్ ఉంటాయండి. అదే జనరల్ సైన్స్, అదే కరెంట్ అఫైర్స్, జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇక రీజనింగ్, మ్యాథ్స్ తీసుకుంటే అవి ప్రతి పోటీ పరీక్షకు ఉండనే ఉంటాయి, అవి కామన్గా ఉంటాయి. ఇక జనరల్ సైన్స్ తీసుకున్నా కావచ్చు, 10th క్లాస్ చదివిన ప్రతి అభ్యర్థికి కూడా జనరల్ సైన్స్ పైన ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. సో కాబట్టి ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. మరి దీని క్వాలిఫికేషన్
దీని క్వాలిఫికేషన్ ఏంటి? 10వ తరగతి పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. 10th క్లాస్ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఐటీఐ చేసుకుని అప్లై చేయొచ్చు. అంటే 10th క్లాస్ అబో ఎంత చదువున్నా మీ ఏజ్ అనేది నేను చెప్పిన కేటగిరీలో మీరు సెట్ అయింది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. మినిమం 10th క్లాస్ పాస్. మినిమం 10th. ఓకే. మినిమం 10th. ఇక శాలరీ ఏమైనా తక్కువ అంటే బేసిక్ 18,000 అండి. ఓకే. బేసిక్ అంటే ఏంటి అంటే జనరల్గా మనం ఏదన్నా శాలరీ స్లిప్ చూసామంటే ఇనిషియల్ పే అని ఉంటుందన్నమాట. దాని తర్వాత టీఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, అదర్ అలవెన్సెస్ ఉంటాయి, పిఎఫ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా జస్ట్ బేసిక్ 18,000 అంటే మనం హెచ్ఆర్ఏ ఇంకా టీఏ డిఏ ఇవన్నీ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే తక్కువలో తక్కువ 35,000. అవును. లీస్ట్ కేసులో 35,000. కొన్ని పోస్టులకి మనకు 52,000 వరకు ఉందండి. ఒక 10వ తరగతి చదివినటువంటి అభ్యర్థికి 52,000 శాలరీ అంటే మామూలు విషయమా? అందులో చాలా సెక్యూర్డ్గా ఉన్నటువంటి రైల్వేలో జాబ్ పోతుందని భయం లేదు. లైఫ్ సెట్ అయిపోయినట్టు. ఒక్కసారి జాబ్ కొట్టామంటే లైఫ్ సెట్ అయిపోతుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే దీంట్లో ప్రమోషన్స్ కూడా ఉంటాయండి. 10th క్లాస్కి ప్రమోషన్స్ ఏంటని చెప్పి మీరు ఆశ్చర్యపడవచ్చు. మన వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి ప్రమోషన్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి. కాబట్టి నాకు 10th క్లాస్ జాబ్ అని చెప్పి మీరు డౌట్ పడద్దు, ఆలోచించొద్దు. ఫస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మీరు కనుక ఎంటర్ అయినట్టయితే తర్వాత ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఇయర్ బై ఇయర్ కొన్ని ఇయర్స్ తర్వాత మనం చాలా మంచి స్థితిలోకి వెళ్తామండి. చాలా అద్భుతమైనటువంటి అవకాశం అయితే నాకు తెలిసినంత వరకు. ఎగ్జామ్ ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటుందండి. రైల్వే తీసుకున్నట్టయితే ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైనే ఉంటుందండి. ఎందుకంటే ఇన్ని లక్షల మందికి మనం పెట్టాలంటే టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి రోజుల్లో వాడుకోవడం కంపల్సరీ అండి. అదే ఆఫ్లైన్లో పెట్టాలనుకోండి చాలా టైం పడుతుంది. ఆన్లైన్ అయితే ఈజీగా ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు, తొందరగా రిజల్ట్ ఇచ్చేయచ్చు పిల్లవాడికి. సో కాబట్టి చాలా ఫీజిబుల్గా ఉంటుంది. కాబట్టి టెక్నాలజీని మనం ఖచ్చితంగా వాడుకోవాలి. ఓకే. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ బోత్ లాంగ్వేజెస్లో ఉంటుందా? ఇంగ్లీష్, తెలుగు, ఓన్లీ తెలుగు పేపరే ఉందా? మన లక్ ఏంటంటే అంతకుముందు వరకు ఇంగ్లీష్లో ఉండేదండి. ఓకే. సో ఇప్పుడు దరిదాపులకు అన్ని ఎగ్జామ్స్, ఈవెన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా తెలుగు, ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఉంటున్నాయి. ఓకే. కాబట్టి అభ్యర్థులు తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులు నాకు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది అని చెప్పి భయపడాల్సిన అవసరమే లేదు. మన తెలుగు లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 2 లాంగ్వేజ్లో మనకు క్వశ్చన్ పేపర్ కనిపిస్తుంది. మీకు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ అయితే దాంట్లో మీరు చదువుకొని ఈజీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకే. నెగిటివ్ మార్కింగ్ ఉందా? నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. ఒకప్పుడు లేదు, బట్ ఇప్పుడు గ్రూప్ డికి ఈసారి నుంచి 1/3 నెగిటివ్ అనేది పెట్టారు. 1/3 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వశ్చన్ పేపర్ రాస్తూ ఉన్నారు, ఒక 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మీకు 10 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ 10 ప్రశ్నలు మీరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. 11వ ప్రశ్న, 12వ ప్రశ్న, 13వ ప్రశ్న మీరు రాంగ్ పెట్టారు అనుకోండి. మీకు ఫస్ట్ 10 క్వశ్చన్లు ఆన్సర్ చేశారు కాబట్టి మీకు ఎన్ని మార్కులు వస్తాయి? 10 మార్కులు వచ్చి ఉంటాయి. ఇప్పుడు తర్వాత 3 క్వశ్చన్స్ వరుసగా రాంగ్ పెట్టారు కాబట్టి ఈ 3 క్వశ్చన్లు రాంగ్ పెట్టినందుకు 3 మార్కులు పోవండి, 1 మార్కు పోతుంది. అంటే మీరు 13 క్వశ్చన్లు ఆన్సర్ చేశారు, 10 కరెక్ట్, 3 రాంగ్ కాబట్టి 10 మార్కులు మైనస్ 1 మార్క్ అవుతుంది అనమాట. అంటే 9 మార్కులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఖచ్చితంగా ఉండాలండి. లేకపోతే ఆ కాంపిటీషన్ అనేది దానికి క్వాలిటీ అనేది బయటికి రాదు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా అండి, తప్పకుండా. సో లో విజన్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, హియరింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా మల్టిపుల్ డిజబిలిటీస్ అండి. మల్టిపుల్ డిజబిలిటీస్ ఎండి అని మెన్షన్ చేస్తారనమాట నోటిఫికేషన్లో. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. ఈ నోటిఫికేషన్లో లేడీస్ కొందా లేదని చెప్పి డౌట్ లేదు. స్త్రీలు కూడా అప్లై చేసుకోవచ్చు, గర్ల్స్ అప్లై చేసుకోవచ్చు, ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నా వయసు చాలా ఎక్కువ ఉందని బాధపడుతున్న వాళ్ళు, 40 సంవత్సరాలు 41 సంవత్సరాలను బాధపడుతున్న వాళ్ళు కూడా అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ అవకాశాలు ఇచ్చినటువంటి అద్భుతమైన నోటిఫికేషన్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే. జనరల్గా ఒక్కొక్క ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయలేనప్పుడు ఒకరిని హెల్ప్కి స్క్రైబ్ తీసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ కూడా తీసుకోవచ్చు. తప్పకుండా అండి. ప్రతి ఎగ్జామ్ కూడా ఎస్పెషల్లీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అలాంటి వాళ్ళు స్క్రైబ్ని తీసుకోవచ్చు. ఓకే. స్క్రైబ్ తీసుకోవచ్చు. సార్, అయితే ఇప్పుడు గ్రూప్ డి గురించి మనం చాలా డిస్కస్ చేసాము. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, లాస్ట్ డేట్ ఏంటి, అన్ని విషయాలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. అసలు ఏం జాబ్స్ ఉంటాయి గ్రూప్ డిలో? మనం అప్లై చేసి ఆ క్వాలిఫై అయిన తర్వాత ఆ జాబ్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ జాబ్స్ ఉంటాయి అందులో? సో చాలా మంచి ప్రశ్న మేడం. జనరల్గా ఈ గ్రూప్ డికి సంబంధించి మనం తీసుకుంటే మనం డే టు డే లైఫ్లో మనకు లైఫ్లో చాలా దగ్గరగా చూడగలిగేటువంటి పోస్టులో ఒకటి ఏంటి అంటే పాయింట్స్ మెన్ బి అనమాట. అంటే మనం ఊరు వెళ్తూ ఉన్నప్పుడు ట్రైన్లో కావచ్చు, బస్సులో కావచ్చు, ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు
మన బస్సును కానీ వెహికల్ కానీ ఆపేస్తారు, అక్కడ గేట్ వేసి పెడతారు. ఓకే. ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత గేట్ తీస్తాడు. ఆ గేట్ తీసే పర్సన్ ఏమంటారు అంటే పాయింట్స్మెన్ బి అంటారు అనమాట. సో ఈ జాబ్ యొక్క బ్యూటీ ఏంటి అంటే ఈ జాబ్లో చాలా వర్క్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ప్రమోషన్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి మిగతా పోస్టులన్నిటితో కలిపితే. దరిదాపులుగా 14 రకాల పోస్టులు ఉంటాయండి. వీటిల్లో పాయింట్స్మెన్ బి అనేది ఎలాంటిదంటే చాలా ఫేమస్ అనమాట, చాలా పాపులర్ పోస్ట్గా మనం చెప్పుకోవచ్చు. చాలా తొందరగా మనకు ప్రమోషన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం తీసుకుంటే అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ అని ఉంటుంది. అంటే ట్రైన్ లైట్స్, ఏసీ వర్క్షాప్స్లో చేస్తూ ఉంటారు అన్నమాట. ట్రైన్ లైట్స్కి సంబంధించి కావచ్చు, ఏసీ రిపేర్స్కి సంబంధించి కావచ్చు, ఇలా ఉంటాయి. అసిస్టెంట్ పీవేస్ అని ఉంటాయి, పాత్ వేస్, పర్మనెంట్ వేస్. ఇవి ఏంటి అంటే మనకు చాలా దగ్గరలో ట్రైన్ ట్రాక్స్ వేస్తూ ఉంటారు. వేసేటప్పుడు ఆ వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేసుకుంటూ దాన్ని చూసుకుంటూ అక్కడ ఎక్కువ రోజులు మనం ఉండాల్సి వస్తుంది అనమాట. అట్లాంటివి ఈ విధంగా తీసుకున్నట్టయితే మనకు ట్రాక్ మెయింటైనర్ ఉంటుంది. మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ట్రైన్ పట్టాలు వెంబడి కొంతమంది కొంచెం బరువులు వేసుకొని వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళని ట్రాక్ మెయింటైనర్స్ అంటారు. సో ఈ 2 పోస్టులు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, మన కంటికి కనిపిస్తుంటాయి. ఇలాంటివి ఇంకా ఆఫీస్లో ఉంటూ, వర్క్షాప్స్లో ఉంటూ, నీడ పట్టణ ఉంటూ మనం హ్యాపీగా లేడీస్ కూడా చేసుకునేటువంటి జాబ్స్ చాలా ఉన్నాయండి. 14 రకాల పోస్టులు ఉంటాయి. కాకపోతే ఒక్క విషయం ఏంటి అంటే సైట్ ఉన్నటువంటి వాళ్ళకి పాయింట్స్మెన్ బి అనేటువంటి పోస్టు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే దానికి సైట్ ఉండకూడదు. మెడికల్ స్టాండర్డ్ అనేది దానికి వేరేది ఇస్తాడనమాట. ఎక్కువ కాబట్టి లాస్ట్ ఆప్షన్ పెట్టుకోవడము బెటర్. ఓకే. ఎందుకు అంటే నీకు సైట్ ఉంది, నీకు తెలియకుండా ఒకవేళ పాయింట్స్మెన్ బి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చావంటే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ, మెరిట్ లిస్ట్లో వచ్చినా కానీ మెడికల్ చెకప్ అనేది ఉంటుంది. అప్పుడు నీకు సైట్ ఉంటుంది కాబట్టి నీకు వచ్చిన అవకాశం కూడా పోతుంది. కాబట్టి ఈ ప్రిఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సైట్ ఉన్న వాళ్ళు పాయింట్స్మెన్ బి లాస్ట్ వేసేసేయాలి. మరి ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్సెస్ ఏంటి సార్ అంటే ఇవి 14 వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి ఈ 14 వేకెన్సీస్కి ఒక మంచి లిస్ట్ ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తుందో ఈ లిస్ట్ నేను ప్రిపేర్ చేసి, అంటే వాళ్ళ యొక్క జాబ్ నేచర్ని బట్టి దీన్ని బట్టి నేను ఇచ్చాను కాబట్టి బాయ్స్కి ఒక సపరేట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, జెంట్స్కి ఒక సపరేట్ ప్రిఫరెన్స్ అనేది నేను ఇచ్చాను. అది స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఆర్డర్లో మీరు పెడితే మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయండి. ఈ ప్రిఫరెన్స్ సరిగా పెట్టకపోతే మీరు చాలా కష్టపడ్డా కానీ మీ ప్రయత్నం అనేది వృధా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఓకే అండి.